వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. చూడండి, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని వ్రాయబడినట్లు 1000 కిలోమీటర్లు ప్రయాణమై జ్ఞానులు వచ్చారంట. యెహోవా నామమును వెదకువారు హృదయంలో ఏం కలుగుద్దంట? వారికి సంతోషం కలుగుద్ది అంటున్నాడు. దేవుణ్ణి వెదకేవారు దేవుని మందిరానికి వచ్చి వెదకడం, వాక్యాన్ని చదివి దేవుణ్ణి వెదకడం, వాక్యం విని దేవుణ్ణి వెదకడం, ఈ కార్యాలన్నీ కూడా దేవుణ్ణి వెదకే వారికి ఉన్నటువంటి లక్షణాలు. జ్ఞానులు కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఏంటి అని. వారు పశువుల పాకలో యేసయ్యను కనుగొన్నారు. అయితే ఎక్కడో పశువుల పాకలో పుట్టాడంట అనేటువంటి మాట విన్న తర్వాత యూదుల రాజు దగ్గర నుండి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వారు దేవుణ్ణి వెతుకుతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుని దూతలు సంతోషపడుతూ ఉన్నారంట. అలాగే దేవుణ్ణి వెతికేటప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడో పుట్టాడంట అని వారు వెతికినట్లుగా మనం వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సంగతులను, దేవుణ్ణి వెతికేవారు ఎట్లా వెతకాలంట? వెండిని వెతికినట్లుగా వెదకమంటున్నాడు. దాచబడినటువంటి ధనమును ఎక్కడైనా నువ్వు దాచిపెట్టుంటే, దాన్ని ఒకవేళ మర్చిపోయి ఉంటే దాన్ని ఏం చేస్తామంటే, మనం దాచబడిన ధనం ఈ స్థలంలో పెట్టాను, ఇక్కడ పెట్టాను, కనబడడం లేదని మీరు ఎలాగున వెతుకుతూ ఉంటారో అలాగున దేవుని యొక్క వాక్యాన్ని వెతకమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకని సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి జ్ఞానులు 1000 కిలోమీటర్ల దూరం నుండి వెతుక్కుంటూ వచ్చారంట. ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 36-37 వచనాలు. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా. దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన్ని వెతుకుతూ ఉన్నారంటే, ఎక్కడున్నాడని. ఆయన పుట్టినప్పుడు కూడా ఇదే ప్రకారం జ్ఞానులు వెతుకుతూ ఉన్నారు. వెతికేవారు ఎట్లా వెతకాలంట? వెండిని వెతికినట్లుగా, బంగారును వెతికినట్టుగా దేవుణ్ణి వెతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సరే, వెతికేవారందరూ కూడా క్రిస్మస్లో ఏం వెతుకుతారు చెప్పండి? క్రిస్మస్లో దేవుణ్ణి వెతకాలి, వాక్యం వెతకాలి, పరిశుద్ధమైన దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించడానికి వెతకాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే, ఈ టైంలో జనాలు దేన్ని వెతుకుతూ ఉంటారు చెప్పండి? ఇహలోక సంబంధమైనటువంటి నూతన వస్త్రాలను వెతుకుతూ ఉంటారు, వెండిని వెతుకుతూ ఉంటారు, తర్వాత బంగారు వెతుకుతూ ఉంటారు, అమౌంట్ వెతుకుతూ ఉంటారు, ఇంకా దేవుని మందిరాలకు, ఇళ్ళకి, తర్వాత వీధుల్లోకి విచిత్రమైనటువంటి అలంకరణ కొరకు వెతుకుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది ఇంకేం వెతుకుతూ ఉంటారు అనంటే, తినడానికి, తాగడానికి, తిరగడానికి విస్తారముగా అమౌంట్ కావాలని వెతుకుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమైనా తప్పుపడితే ఏమంటారంటే, క్రిస్మస్ కాబట్టి, నూతన సంవత్సరం కాబట్టి ఇలాగ మేము సంబరాలు చేస్తున్నాం కాబట్టి తింటాము, తిరుగుతాము, తాగుతాము, ఎందుకంటే ఈ 2 రోజులు మేము ఇలాగ చేసేది అని అంటూ ఉంటారు. అయితే వీటిని వెతకమని దేవుడు ఆజ్ఞాపించట్లేదు. అలనాడు జ్ఞానులు కూడా వీటిని వెతికినట్టు వ్రాయబడలేదు. దేవుణ్ణి మాత్రమే వారు వెతుక్కుంటూ వచ్చినట్లు వ్రాయబడింది. జ్ఞానులు చాలా గొప్పవారు. భూలోకములో వారిని శాస్త్రవేత్తలుగా, సైంటిస్టులుగా పిలుస్తూ ఉన్నారు. అయితే అప్పటి కాలంలో ఉన్నటువంటి వారిని జ్ఞానులు అని పిలుస్తూ ఉన్నారు. ఇంత జ్ఞానము కలిగినటువంటి వారు, ఇంత ప్రభావం కలిగినటువంటి వారు, ఇంత అమౌంట్ కలిగిన వారు, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు
యూదుల రాజు అయినటువంటి యేసయ్య కోసం, పశుల పాకలో జన్మించినటువంటి బాలుడైనటువంటి యేసయ్యను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. అయితే వారు వెతకటానికి ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటే దేవుడు ఒక చక్కటి ప్లాన్ వారికి ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మేము ఆయన నక్షత్రము చూచి పూజింపవచ్చితిమి. అందరు వెతుకుతూ ఉన్నారు, కానీ ఏ రూట్లో వెళ్ళాలో ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంట, జ్ఞానులు బయలుదేరిన తక్షణమే ఒక నక్షత్రాన్ని దేవుడు చూపించాడంట. ఆ నక్షత్రం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఆ నక్షత్రం ప్రకారం వీరు బయలుదేరి వెళ్తూ ఉన్నారంట. అప్పటి కాలంలో ఇశ్రాయేలులకు ఒక నిబంధన ఉండేదంట. ఎవరైనా ఘనుడైనటువంటి రాజు, చరిత్ర సృష్టించేటువంటి ఒక రాజు పుట్టాడు అని అంటే తప్పకుండా నక్షత్రం పుట్టేదంట. అందుకని నక్షత్రం యేసయ్య పశులపాకలో పుట్టగానే ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రం జ్ఞానుల్ని నడిపించుకుంటూ వస్తుందంట. అప్పటి కాలంలో ఐగుప్తీయులు ప్రారంభ మాసమైనటువంటి మెసోరీ అనేటువంటి మాసమున సూర్యోదయ సమయమున నక్షత్రం వారికి చాలా తేజస్సుతో కనబడుతూ ఉన్నదంట. ఆ నక్షత్రం ఉదయించిందని వారికి అర్థమైపోయి ఎక్కడో ఒక రాజు పుట్టి ఉంటాడని వారు అనుకుంటూ ఉన్నారంట. అందుకని నిజముగా రాజకుమారుడు పుట్టి ఉంటాడని వారు గ్రహించారంట. జ్ఞానులు కూడా ఐగుప్తీయులు గ్రహించినట్లుగానే జ్ఞానులు కూడా గ్రహించారంట. ఎందుకంటే వారు పెద్ద శాస్త్రవేత్తలు కాబట్టి, దైవ జ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి, వారు ఆ నక్షత్రము పుట్టిందంటే తప్పకుండా ఒక రాజు ఎవరో పుట్టి ఉన్నాడని గ్రహించి నక్షత్రంతో వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. నేరుగా ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చిందని వ్రాయబడింది చెప్పండి? పశుల పాకలోనికి ఆ నక్షత్రం వచ్చి ఆగిందంట. జ్ఞానులు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. మనవలే బస్సులు, కార్లు, ట్రైన్లు ఇవన్నీ ఏమి లేవు అప్పుడు. వారు వస్తే కాలినడకన రావాలి, లేదంటే ఒంటెల మీద, గుర్రాల మీద ప్రయాణం చేసి రావాలి. అలాగ వారు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు నక్షత్రమే వారిని నడిపించినట్లు వ్రాయబడి ఉన్నది. అలాగే దేవుని బిడ్డలు నక్షత్రం వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకు దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించే వారందరూ కూడా నక్షత్రాలని దేవుడు ఎందుకు పోలుస్తున్నా అంటే చూడండి, ఎవరిని నక్షత్రాలు అంటూ ఉన్నాడో దేవుడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం ఎలాగుండాలంట? బుద్ధిమంతులమైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోరి ప్రకాశిస్తారు. నీతి మార్గంలో నడుచుకునేటువంటి వారందరూ అనేకులను దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటారంట, దేవుని మార్గం వైపు మళ్ళిస్తూ ఉంటారంట. అలాగే వారిని దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని మీరు దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నారో వారందరూ కూడా నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా పాపంలో ఉన్న వారికి దేవుని యొక్క మార్గాన్ని చూపించేవారంగా, నరకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్న వారందరూ కూడా దేవుని రాజ్యం చేరటానికి మార్గం చూపించేటువంటి నక్షత్రంలాగా ఉండాలి. నక్షత్రం ఎవరికి మార్గం చూపించింది ఇప్పుడు చెప్పండి? జ్ఞానులకు మార్గం చూపించింది కదా. ఎక్కడికి రావడానికి? పశుల పాకలోనికి, యేసయ్య దగ్గరికి రావడానికి జ్ఞానులకు మార్గం చూపించినటువంటి నక్షత్రం వలె మనం కూడా దైవ జ్ఞానము కలిగి అనేకులను దేవుని వైపు మళ్ళించేటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు.